ఎందుకండి? ఎందుకేమిటయ్యా నీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు గిన్నె కొమ్ము చెంబు అన్ని కొన్నాను వెళ్ళి ఇచ్చి రావద్దు. మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా కారులో వెళ్ళి కారులో రావడానికి. శ్రమంతా కారుకేనండి. మా దసరే పల్లెటూరు, దారి లేదు డొంక లేదు, చిన్ని చిన్ని సందులు. మనది చాలా పెద్ద కారండి, తిరగలేదు. కొన్ని నడిచిపోదాం. ఇదిగో బాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు. అంత ఇబ్బంది కూడా ఉందండి. ఇదిగో ఇబ్బంది అనుకో నా చేత 10 సార్లు వాదించు కావాలని సరే. రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే. ఎవండి 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 రేపటిదాకా ఉంటే డేంజర్. రాత్రికి రాత్రి దుకాణం ఎత్తేస్తే ఓకే. మీకంత నవ్వుగా ఉందన్నమాట. ఏ మీకెలా ఉందో? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? చూడండి, ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలాడే బ్రతుకుతారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడాను, అది నా సొంతం కాదు. దానికే ఇలా దొరికిపోవాలా? భయపడకండి, మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా? నిజంగానా? అయితే నన్ను ఈ ఆపద నుండి కాపాడతారా? ఆహా, ఏ అర్ధరాత్రి పూటో ఇలా చెప్పకుండా చల్లగా జారిపోవడానికా? మీరు గీచిన గీటు దాటరు. నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్ ప్లీజ్. ఏ చిక్కు నుండి? అదే ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి. ఇదేమిటండి ఇలా ఇంటికి వచ్చేసారు? ఎవరైనా చూస్తే? ఆడవాళ్ళకి ఒక పాట అయిపోయింది, ఊళ్ళో వాళ్ళకి పని లేదంటే మనం చూడడం తప్ప. అలాగని నడివీధిలో సరసాలాడతావా? నడివిగా కాలేజ్ లోపలికి పోతారా మాట్లాడుకుంటా. నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మందు పనికి వస్తారు, బయట కాపలా ఉంటారా? అవును, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నాన్న పరీక్షకు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంకుకి వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప ఈ ఊళ్ళో 200 అప్పిచ్చే మగాడేవాడు. దిక్కుమల్లకు అంత అడుగు తినే రకం అయితే. దయచేసి మీరు వెళ్ళండి. ఊరికి వెళ్ళదు నా కోపం వస్తుంది చెప్తున్నా. ఎందుకు వచ్చాను తెలియకుండా మాట్లాడతానంటే చాలా సీరియస్. జోగులో ఇంట్లో ఏం జరిగిందో చెప్పరా? 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు దేంట్రా డబ్బు? ఎడంకాలతో కుడికాల మీద వచ్చి పడుతుందిరా. పెళ్లిసగా చెప్పరా? పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయా, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేసారు. పెళ్ళ కుదిరిందా? పిల్లలు 100 వేలు వస్తున్నారు పోతున్నారు. కారు కూడా ఇస్తామని కొంతమంది, స్ట్రీమ్ లాంచ్లు ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతి ఏం కావాలి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడలేదు. లోపలికి పోయి మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకురా? నువ్వు బయటికి పోయి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఆడు, దాంతో కొట్టి చావడు. ఇదిగో కత్తి. నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా, వాడికి కావాల్సింది శాస్తి. నరుకు, నిలువునా నరుకు. నీ మాట కూడా వినకుండా వచ్చాడా? వాడిని చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకి 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా? అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులా కరిగిపోయింది. వాడు అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచివాడు చదువు డబ్బులేక ఆగిపోవడమా? వీలేదు. పద, 600 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా, అలాంటి వాడిని నరకాల్సింది. నరకవయ్యారు. మన ప్రేమ ఘాటైన ప్రేమ సినిమా లవ్. అయ్యా మన్నించండి అయ్యా, మన్నించండి. తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది గురు. వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయన వచ్చాడు. నన్నే చంపడానికి వచ్చా? అవును మరి, మంచి వాళ్ళు ఎవరిని బతకనిచ్చింది లోకం. నేను ఒక్కనే ఇంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు. మన చేత కాలేదు, కనీసం చదువుకునే వాళ్లకు డబ్బన్నా సహాయం చేద్దామని వచ్చాను. నన్ను మీకు నిదానం తక్కువ, దానం తీసుకో. విజ్ఞానం వర్ధిల్లాలి, వినోదం వర్ధిల్లాలి, త్యాగులు చిరంజీవులుగా ఉండాలి. భయపడద్దు. వయసులో ఉన్న అమ్మాయిలను చూసి పళ్ళకి చెరకనుకున్నారా? నన్ను నెవర్. లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవాలం కదే. చిత్తం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్ళగా వచ్చి ఆదుకున్నాడు. అదే వెళ్ళద్దు. మనిషిని దేవుడితో పోలుస్తున్నావు, దేవుడికి ఇన్సల్ట్. వస్తా.
అంతా మోసం అంతా మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో నేను ఎందుకంటేనే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడు ఆ గదిలో అడ్డుకుంటాడు, ఆ వేణుగాడు. అతనికే రత్నలాంటి కురాడు. చచ్చా ఒక పెద్ద సర్టిఫికేట్ వేసుకున్నాడు. సర్టిఫికేట్ ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? ఆ, పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. ఆ? అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంతే గుర్తారు? నోరు మీద నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తున్న ఉట్టు పెడతానా? పోలీసులు ఫోన్ చేసి కనీసం 5 సంవత్సరాలు 5 years అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతగా అయితే అతను పిలిచి మీరే 4 చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావలసిన నువ్వే పిలిచాడు. నేనేమని అడగనండి? అదే వెంటనే వెళ్ళి పెళ్ళని ఇస్తాం. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదే అని పెళ్ళారంట తీసుకొస్తాడు. అదేనే ఇప్పటికైనా నిజం చెప్తారేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి, నా వాళ్ళ గొడగముట్టుంటాను. బాగానే ఉంది. ఏమండి, నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే. పాత ప్రాణం నువ్వును చెప్పింది అడుగు. ఆహా. ఇదిగో చూడు, నీ భార్యను వెంటనే తీసుకురా, నేను చూడాలి. ఏంటయ్యా? వెళ్ళు వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు. నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిండా మునిగినోడు చలేవిటే బండారం బయటపడుతుందిగా. ఏమండి, ఏమిటండి ఇది? మా అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు. ఆ, అవును, ఆ. నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, ఆ. కరెక్ట్, తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అతని భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటేమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో నా కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. అవా నువ్వేమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయి చేసిన వాళ్ళు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాడు? ఎన్ని ఆడారని? 1000 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చేస్తే ఈ పాటికి మనం ఉన్నాం మనవరాల్లో ఓ, అయ్యి అంటూ ఎత్తుకు కూర్చున్నారు. వాళ్ళు నెమ్మది